మా నాన్న చూసినట్టుంది. నువ్వు నువ్వు సువి ఎట్లున్నావే ఎట్లున్నావే నువ్వు ప్రవళిక కదా? అవునే, బాగున్నావా? బాగున్నానే. నువ్వు? సూపరే. అవునే, అప్పుడు మధురగా పొట్టిగానే ఉన్నావు, కొంచెం హైట్ అవ్వచ్చుగా. మా అమ్మ కంప్లైంట్ ఇవ్వలేదు లేవే. ఉండే నీ పని చెప్తా. అవునే, అప్పుడెప్పుడు పెద్ద బిజినెస్ ఉమెన్ అయితే అంటుంటే అయ్యావా? అయినా హైటే కాలేదు, బిజినెస్ ఉమెన్ ఏమైతా అంటావా? కాలేదే. మరి నువ్వు? అయినా నేను నీలా కాదే, చాలా బిజీ. అవునా? ఏం చేస్తున్నావే? గడ్డిగా బిగుతున్నావా ఏంటి? హౌస్ వైఫ్. అబ్బో, నువ్వు ఐడియాలు బాగా చెప్తావు కదే. ఏదన్నా ఒక మంచి బిజినెస్ ఐడియా ఉంటే చెప్పు. ఇది ఐడియా అడుగుతుంది. ఈ ఐడియాతో పాటు మనం కూడా బిజినెస్ లో ఇరుక్కుంటూ పోలా? నర్సరీ బిజినెస్ చేద్దామే, నాకు అందులో చాలా అనుభవం ఉంది. నర్సరీ బిజినెస్ చేద్దామే, నాకు అందులో చాలా అనుభవం ఉంది. లాభాలు కూడా చాలా వస్తున్నాయి. నువ్వు ఎప్పుడు మొక్కలు మొక్కలు అంటుండేవి. సరే చేద్దాంలే. బానే వర్కౌట్ అయింది. ఆయన ఎంత ఉంది ఏంటి నీ దగ్గర పెట్టుబడి? 1,00,000 ఉందే. నీ దగ్గర? అనుభవంతో పాటు ఎంతో కొంత పెడతాలేవే. అయినా రేపు మనం మంచి రోజంట, బిజినెస్ మొదలు పెడదాం. అక్కడ ఒక నర్సరీ ఉంది కదా, అక్కడ చౌరస్తా దగ్గర కదా. అక్కడికి వచ్చేసి సరేనా? రేపు కలుద్దాం. బాయ్. డన్. రేపు అక్కడ కలుద్దాం. బాయ్. అన్నా, మేము చెట్ల వ్యాపారం పెడదాం అనుకుంటున్నాం. ఒక చెట్టు ఎంతకు వస్తుంది అన్నా? చెట్టు రాదమ్మా, తీసుకుపోవాలా. ఎట్లెట్లా వేర్లతో విక్కుపోలా ఏంది? కాదమ్మా, ఆ తొట్లో వేసి తీసుకుపోవాలా. ఆ తొట్లో వేసి తీసుకుపోవాలి. ఎత్తుకో సువి, ఆటో వాడు వచ్చాడు, తీసుకెళ్దాం. ఏందమ్మో, ఇలాంటి చాలా మందిని చూసాం. నువ్వేగా తీసుకుపోమ్మనింది. లెక్కెచ్చి తీసుకుపో. అట్లనా? సరే సరే. ఆటో తూ వహ పే రుకో, మే ఆరుం. నీకు హిందీగానే వచ్చా? వ్యాపారం ఏందనుకున్నావు? హిందీ, ఇంగ్లీష్, పీసు, తెలుగు అన్ని నేర్చుకోవాలా. అబ్బో, పాయపా, వెయిటింగ్ ఛార్జీలు పడతాయి ఆటోకి. ఎంతేంటి ఒక చెట్టు? 30. నువ్వు ఎంతకన్నా అమ్ముకో. హోల్సేలేగా. అవునమ్మా, తీసుకో హోల్సేలే. తాసువి 1,00,000. 1,00,000 ఇస్తున్నా కానీ నేను మ్యాథ్స్ లో వీక్ అని నన్ను మోసం చేయకే. నువ్వు నా దోస్తు, నీకు అట్లా మోసం చేస్తానాయే. సర్లే, నీ పెట్టుబడి పెట్టు సగం. పెట్టుబడి పెట్టాలంట, పెట్టుబడి. నా తెలివితేటలే, నా అనుభవమే ఒక పెట్టుబడి. మళ్ళీ బోర్దానికి పెట్టుబడి పెట్టాలంట, పెట్టుబడి. చెప్తా దీని సంగతి. అలాగే ఈ 25,000 రాలేదు దీని మొహానికి. ఇదిగో ఇది నాది. ఇదిగో అన్న, ఈ చెట్లన్నీ తీసుకుందాం. నెక్స్ట్ ఆ చెట్లన్నీ తీసుకుందాం. ఇవి కూడా బాగున్నాయి, షోకేస్ చెట్లు తీసుకుందాం. అన్నా, లోడ్ కరో ఆటో వాలా. ఓకే అక్క. ఏ పూరా లోడ్ కరో. ఇది లెక్కల్లో వీకు, అంతా నేనే కొట్టేయచ్చు. ఏంటే? ఇంకో 30,000. ఎందుకే? మైక్ కి. ఏందనుకున్నావు? మైక్ కి 30,000? అయినా 1,00,000 ఇచ్చాగా. ఇచ్చావులే 1,00,000. షెడ్కి ఎవరు కడతారు అనుకున్నావు? మీ తాత కడతారా? ఈ ఆటోకి ట్రాన్స్పోర్ట్ చార్జెస్ ఏమనుకున్నావు? ఊకనే వస్తుంది బిజినెస్. ఇస్తాలేవే. రోజీ, ఇప్పుడు మనం పేర్లు మార్చుకుందాం. నేను గులాబీ, నువ్వు రోజీ. ఈ నర్సరీకి తగ్గట్టు స్టైల్ గా ఉంటుంది. సర్లేవే. గులాబీ ఏందే RRR నర్సరీ అని బోర్డు పెట్టావు? ఓ సదా, RRR అంటే రోజ్ 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 రోజా పువ్వు అని. రోజీ RRR నర్సరీ అని కొత్తగా ఉంటుందని అలా పెట్టా. సర్లే, ఇప్పుడు నర్సరీ స్టార్ట్ చేద్దాం. గులాబీ చెప్పు రోజీ. ఇంకా షాప్ ఓపెనింగ్ పూజ చేయలేదు పదా. ఎందుకు కోపడతావు రోజీ? నువ్వంటే నాకు చాలా లవ్. నువ్వే షాప్ ఓపెనింగ్ చేస్తావని నేను ఇలా కూర్చున్నా. ఏడ్చావులే పదా. ఆగు రోజీ. ఏమైంది? బీగాల పూజ చేయాలి, పోయి టెంకాయ తీసుకురాపో. బీగాలకు పూజనా? షాప్ కి పూజ చేస్తారే. నీకు తెలియదులే రోజీ, పోయి తీసుకురాపో. పో 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 పో. ఇది నేను ఏడా చూడలేదే. బీగాలకు నాకు పూజ చేస్తున్నావేంటి? నీ పేరు చరిత్రలో నిలిచిపోతుంది. థ్యాంక్ యూ రోజీ. రోజీ, నువ్వు పోయి షాప్ లో కూర్చో, నేను తీసుకొస్తా కస్టమర్లను. పో. ఇందు మూలంగా తెలియజేయింది ఏమనగా, గులాబీ అనే నేను, రోజీ అనే నా ఫ్రెండ్ ఇద్దరం కలిసి పార్ట్నర్షిప్ పెట్టాము. ఇచ్చుట అన్ని రకముల చెట్లు అమ్మబడును. రండి. ఏంటబ్బా, ఎవరూ రాలేదు? ఒక్క పూల చెట్టు కొంటే 2 పూల చెట్లు ఫ్రీ 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 ఫ్రీ. ఫ్రీ అంటారా? ఫ్రీ అంటారా?
అబ్బా వచ్చేసారే, రండి రండి రండి, దూరండి, ఇప్పుడే అయింది రిబ్బన్ కటింగ్, దూరండి దూరండి. నేను ఒక చెట్టు కొంటా. నేను ఒకటి కొంటా. అబ్బా ఎంత బాగున్నాయి ఆ చెట్లు. ఫ్రీగా వస్తే అన్ని బాగుంటాయి. ఆ, నేను వస్తారా మీ ఇంటికి ఫ్రీగా? నేను చేసుకోవాలా చెట్లు ఫ్రీగా? హా, ఫ్రీగానా? మా రోజు చచ్చిపోతుంది. ఈ చెట్టు బాగుంది కదే. ముట్టొద్దు. అమ్మా ఏంటంటే అలా ఆర్చారు? నేను భయపడినానే. థ్యాంక్ యూ ఏ. హే బా నువ్వు ముట్టుకుంటే ఆఖరిపోతే దానికి ఎవరు కట్టిస్తారు లెక్క? చూసిన దానికి 5 రూపాయలు. చెట్టుని చూసిన దానికి 5 రూపాయలా? చెట్టుని చూసిన దానికి 5 రూపాయలా? కష్టం అప్ప. ఒసే గులాబీ, ఇలాగైతే కస్టమర్లు పారిపోతారు. ఓకే ఓకే. ఈ చెట్టు ఎన్ని రోజుల్లో పెరుగుతుందా ఆంటీ? పోయి ఇంట్లో నాటు, రాత్రికి రాత్రే పెద్దగా అయిపోతుంది. గ్యారంటీ ఏంటి? వీడు ఊరుకనే ఉండడు. అవుతుంది, అవ్వకపోతే నాది గ్యారంటీ. అయితే నాకు ఒక ముక్క ఇవ్వండి. ఇదిగో అమ్మా. పట్టు. పువ్వు బాగుంది, నా డ్రెస్ కి కూడా మ్యాచ్ అవుతుంది. తుంచుకొని పెట్టుకో, ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది. కానీ పైసలు ఎంత ఆంటీ? ఎంత? 100 రూపాయలే. ముందు మా వాడిని పిలుచుకొస్తా. మీ అవ్వ వచ్చిన అదే రేటు, మీ తాత వచ్చిన అదే రేటు. గివ్ మీ 100 రూపీస్. అంత డబ్బులు లేవు ఆంటీ. రైట్ వెళ్ళిపోండి, పోండి పోండి. పిల్లలకు నా స్వాగతం, వెల్కమ్. థ్యాంక్ యూ ఆంటీ. నాకు చామంతి పువ్వు చెట్టు కావాలక్క. ముట్టొద్దు. మీరు ఇలా ఆడుస్తే ముట్టకుండా ఎలా చూడాలక్క? నువ్వు ముడితే ఆకులు రాలిపోతే రేట్ తగ్గిపోతే ఏంది? ఎవరు కట్టియాలా? సర్లేక్క, ఆ చెట్టు ఎంత? 100 రూపీస్. 50 చేసుకో అక్క. ఏమ్మా చామంతి చెట్టు 50 కంటే పోతావా? చూడు, అది రానంత తలుపుతుంది. సర్లే అక్క, తీసుకో. బొడ్డేంటి లోపల పెట్టు, బయటికి కదా పెట్టాల్సింది. అయ్యో మర్చిపోయే రోజు, ఇప్పుడే తీసేస్తా. ఇదేనేమో దీని దగ్గర ఉన్న బిజినెస్ ఐడియాలు. రోజు నేనే వచ్చి డోర్ తీయాలి, అది రానే రాదు తీయడానికి. నాకు తప్పుతుందా? గుడ్ మార్నింగ్ రోజీ. తొందరగా వచ్చే కాదా నీకు? రోజు నేనే రావాలా? ఎందుకు కోపడతావు రోజీ? మనం దోస్తులం, ఫ్రెండ్షిప్. నేను తీస్తా. వస్తే చెట్లకు పోయాల్సింది, నాకు కాదు. నువ్వు పెరుగుతావు కదా రోజీ, నీకు వాటర్ వేస్తే. అక్క చెప్పమ్మా. అక్క నా హెయిర్ చూడక్క. చూసినాను, పెయిన్లు ఏం లేవు కదా పాప. రోజీ అక్కడ ఏమైనా పెయిన్ల దువ్వని ఉందా? అట్లా కాదక్క, నా హెయిర్ చూడక్క. బానే ఉన్నాయే. అబ్బా ఏంటి పాప నీ గోలా? జుట్టు రాలిపోతుంది, మందారం చెట్టు ఉంటే ఇవ్వక్క. ఒక్క నిమిషం. మందారం చెట్టు నీకు గిరాకీ వచ్చిందే చెట్టు. అవును పాప, ఈ చెట్టుతో ఏం చేస్తావు? మందారం ఆకులు రుబ్బి పూసుకుంటే మంచిదే. ఓ అలాగైతే ముద్ద మందారం తీసుకో పాప, జుట్టు మందంగా వస్తుంది. దానికి దీనికి తేడా ఏంటక్క? తేడా ఏం లేదు, రేటర్ అంత వారా. గివ్ మీ 100 రూపీస్. తీసుకోండి. ఇద్దో పాటు. బి అలర్ట్, కస్టమర్స్ వస్తున్నారు. దీన్ని సిఐడి కన్నా పెద్దగా అయిపోయింది కదా, ఊరికనే కలుపుకోండి పార్ట్నర్ గా. వాట్? ఏం లేదు గులాబీ. ఏం కావాలన్నా? మేము ఇంకా పిల్లలమే, అన్నలం కాదు. ఓహో ఇచ్చేమో ఏమో. ఏం కావాలన్నా? చాక్లెట్ చెట్టు కావాలంటీ. చాక్లెట్ చెట్టా? రోజీ చెప్పు గులాబీ. చాక్లెట్ చెట్టు అంట, నా పిల్లప్పటి నుంచి ఎప్పుడు వినలా. బోనికది ఏదొకటి ఇచ్చి పంపి. కస్టమర్లను మోసం చేయద్దు నువ్వు. కస్టమర్ అర్చుతే మోసం చేస్తున్నారా? మిమ్మల్ని కాపాడుకోవడానికి నేనున్నా నాన్నలు. మీకు ఏ చాక్లెట్ చెట్టు కావాలి? నాకు కిండర్ జాయ్, నాకు డైరీ మిల్క్, 5 స్టార్ చెట్టు కావాలి. వీళ్ళందరూ చెప్పిన చెట్లన్నీ నాకు కావాలి. అబ్బా చాక్లెట్లు చెట్టు కాయవలే నాన్న, మీరు వెళ్ళండి. ఏంటి తినేటివన్నీ భూమిలోనే కదా పండేది, ఆకాశంలో ఏమీ కాదు కదా. నాకు డైరీ మిల్క్ చెట్టు కావాలి. ఏంది వీళ్ళు ఇట్లా మాట్లాడుతున్నారు? కూల్ రోజీ కూల్, మై హూనా. ఇదిగో డైరీ మిల్క్ చెట్టు. ఇక రోజు మీ ఇంట్లో మిల్కే మిల్క్. గివ్ మీ 100 రూపీస్. తీసుకోండి. అబ్బా ఆకన్నే వేసుకుందాం.